నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు బాలకృష్ణ గారి కోసం మాట్లాడే అంత ధైర్యం సాహసం లేదు. చేసావు అనుకో, అది నీకే లాసు. ఎంతమంది ఉన్నారు, ఎవరు బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడలేదు? ప్రతి ఓడు మేము 3 సార్లు గెలిచిన 3 సార్లు బాలకృష్ణ గారు హిందూపూర్లో ఏం చేశారో, ఏం చెందారో అది హిందూపూర్ ప్రజలు తెలుసు. నువ్వేదో మేకప్ కొట్టుకొని ఏదో విజిట్కి వెళ్ళి ఏం చేశారు బాలకృష్ణ గారు అంటే చాలా జాగ్రత్తగా ఉండు. నీకు రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారి అభిమానులు వేరే అభిమానులు సహనం ఎక్కువ. వాళ్ళకి కానీ కోపం వస్తే మటుకు నిన్ను ఎవరు కూడా రక్షించలేదని చెప్పి నువ్వు ఎవరు తెలియజేసుకుంటున్నావు. ఆవిడకి ఏంటి ఏదో మాట్లాడాలండి, ఆ భయ్యులతోటి ఏదో మాట్లాడాలా, జగన్ వాళ్ళు ఏదో మార్కులు కొట్టాలి తప్ప వీళ్ళేమి కూడా జగన్ అయితే చెప్తే అక్కడ వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి. వీళ్ళు ఇండివిజువల్ మాట్లాడారు అనుకోండి దబిడి దిబిడి అయిపోతుంది. అదే బాలకృష్ణతో పెట్టుకుంటే దబిడి దిబిడే అండి. అసలు లేకుండా మీరు గంజాయి అందరినీ తయారు చేశారు. గత గవర్నమెంట్ లో ఈ గంజాయి అందరినీ తయారు చేసి వాళ్ళు ఇవాళ చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకున్న స్టూడెంట్ కూడా ఇవాళ గంజాయి తాగుతుంది. 10th క్లాస్ స్టూడెంట్ గంజాయి తాగేస్తున్నారు. ఆ స్వేచ్ఛ మీద ఇవ్వబట్టికే కదా ఇవాళ ప్రజలు కురవాళ్ళు ఎలా పాడైపోయారు. పిల్లలు చాలా మంది, 100కి 70% పిల్లలు పాడైపోవడం కారణం గత ప్రభుత్వం గంజాయి విచ్చలవిడిగా చేయబట్టే. అదే విధం వల్ల ఇక మొన్న ఇక్కడే మన విశాఖపట్నంలోని ఇలా కొట్టుకొని మర్డర్ చేశారు. ఇల్లు నిన్న శివాజీపురంలో గొడవ అయింది. ఈ గంజాయి బ్యాచ్ అందరూ కూడా బిలో 20 years. ఈ 20 years పిల్లలు పాడైపోతే 15-16 పిల్లలు పాడైపోతే అది ఎవరు పాడు చేసినట్టు మీరే పాడు చేశారు. గత ప్రభుత్వం పాడు చేసింది కాబట్టి ఆ మందు కూడా మందులు తాగి పిచ్చి అయిపోయి కొన్ని 100 మంది చచ్చిపోయారు. పిచ్చి మందులన్నీ అన్ని ఈ గంజాయి తాగేసి చాలా మంది చచ్చిపోయారు. అది ప్రోత్సహించింది గత ప్రభుత్వం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సెటిల్డ్ అవుతున్నాయి. రాను రాను కొద్దిగా గంజాయి కేసులు కూడా తగ్గినాయి.